అవతరించిన తర్వాత ఏ లీల చేశాడో ఆ లీల గురించి ఇక్కడ చెప్తున్నాడు. మొదటి అధ్యాయం లోపల 13వ అధ్యాయం లీలాకాండ అని పేరు. ఇందులో 5 కథలు ఉంటాయండి. లీలాకాండ, రక్షణకాండ, జ్ఞానకాండ, ఉపాసనాకాండ అని చెప్పని ఈ స్వామి యొక్క సత్యనారాయణ ఏ విధంగా 5 కథలు ఉంటాయో ఈ స్వామి యొక్క చరిత్ర ఈ కథలో భావించినారు. ఒక భక్తురాలు పెద్ద పుట్టిన అమ్మవారు ఆమె పుట్టపర్తిలో స్వామి సేవ చేస్తూ, స్వామి మీ తప్పకుండా మీ విషయంలో నేను నిర్ణయం తీసుకున్నా అంటే చెప్పు బంగారు అంటాడు. స్వామి అడిగిండు. అనే స్వామి మీ గురించి ఒక 5 కథలు రాస్తున్నాను, తప్పకుండా అనుగ్రహించాలని చెప్పంటే శరణమా నీ ఇష్టం అని చెప్పని మొట్టమొదటిసారి స్వామి చరిత్ర రాసింది పాడి మనిషి. ఆ అమ్మవారు ఆమె పెద్ద పుట్టుబడి పేరు, అసలు పేరు వేరే ఉంది, భక్తురాలి పేరు. ఇప్పుడు మొదటి కథలు ఆరంభం చేస్తున్నాం. అనాదిగా ఈ పవిత్ర భారత పుణ్యక్షేత్రంలో శ్రీ భగవాన్ యొక్క అనంత దివ్యావతారంలో అనుభవించి లోక కళ్యాణం గావించినది సర్వజనమీతమే. ఈ విశాల ప్రపంచమున అనేక దేశంలో గలవు కదా, వారికి లేని మహాభాగ్యము ఈ భరతఖండ మనకే లభింపనేలా. మరి అన్ని దేశాల్లో 9 ఖండాలు ఉన్నాయండి. మహాభారతం ప్రకారంగా 9 ఖండాలు ఉన్నాయి. 9 ఖండాల లోపల అన్ని విడిపోయిన తర్వాత, మార్పు వచ్చిన తర్వాత మన భరతఖండం కూడా పెద్దగా అయిపోయింది. అటువంటి భరతఖండంలో మహానుభావులు, యోగులు, సాధులు, సత్పురుషులు, సూర్యాధిపతులు జన్మించి ఈ యొక్క భక్తులను తరింపజేస్తూ గృహస్థులను తరింపజేస్తున్నారు. ఆ విధంగా ఈ భరతఖండంలో లభింపనేలా అదే గ్రహించవలసిన ముఖ్యాంశము. యోగులు, త్యాగులు, విజ్ఞాన గణులు, భక్తాగ్రేసరులు, ఋషులు మొదలగు మహానుభావులు గమనించి ఈ సనాతన ధర్మత్పరులై సత్వగుణ ప్రధానమై భగవంతుని ఎందే ఉదయం నింపుకొని అరసంప్రదాయానుసారంగా నడిచిన వారై ఆత్మహత్య రహస్యములను ఈ లోకమును చాటిన ధ్వన్యజీవుని యొక్క భారతదేశంలో జన్మించడం చేత ఈ భారతావనికి ఆర్యాభర్తమని మరొక నామంగలదు కూడా. అట్టి సనాతనమైన ఆరు ధర్మములకు ఆటంకం కలిగినప్పుడే శ్రీ భగవానుడు నరోపధారి వచ్చి ఆటంకం నివారణ చేసి విశ్వ కళ్యాణం చేయుచుందరు. అంటే ఇక్కడ ఏంటంటే మరి దైవం మనిషి రూపంలో వచ్చి మరి షిరిడి సాయిబాబా, చివటమ్మమ్మ, మరి తర్వాత అక్కలకోట మహారాజు, రాఘవేంద్ర స్వామి, రాజుద్దీన్ బాబా ఇటువంటి మహానుభావులంతా కూడా అవతారం జన్మించి నెల్లూరు వెంకయ్య స్వామి, ఇడమడి వెంకయ్య స్వామి అంత అవధూతలు కూడా జన్మించి ఈ ధర్మాన్ని కాపాడుతూ దేశంలో కూడా ఈ భారతం అనే యొక్క పేరు నిలుపుతున్నారట. ఆ విధంగా అనాదైన ఈ జగన్నాటకమును తన భుకుడి విలాసమున సాగిస్తున్నాడు. వారి సంకల్పములు అనంతములు, అఖండములు, వాటి నిజమితమని మహనీయులు కూడా గ్రహించి విధిపడుండలేరు. మానవ మాతృ గ్రహింపగలను. అందులకే ధర్మ సంస్థాపనార్థాయ సంభవామేవి అని భగవానుడు భగవతి చెప్పినట్టుగా, అనగా ధర్మము నశించిన కావున అధర్మము, అన్యాయము, అక్రమములు జరిగినప్పుడు వాటి అనరుకి పవిత్ర ధర్మము కాపాడిన వాడై ఉద్ధరించడం ప్రతి యుగం లోపల భగవంతుడు వస్తున్నట్టుగా జలభిస్తున్నాడు. ఆ కరుణాసాగరుని యొక్క అనంత అవతారములు ఎన్ని కలవో మనకు లెక్కింప సాధ్యం కాదు. ప్రస్తుతం కలియుగం లోపల ఆర్మధర్మములు కానీ, పూరకృత్యములు కానీ, హింసా కాండలు కానీ లెక్కకు మీరి ఉన్నవి. హర్షవర్గములు పూర్తిగా విజృంభించినవి. భక్తి విశ్వాసములు, గౌరవ మర్యాదలు కూడా కలియుగమునకు కానరావు. ఒకవేళ ఎక్కడైనా అట్టి మర్యాద కలవారు ఒకరు ఉన్నను పుట్టిన సందేహములతో సతమతమవుతున్నారు. అంతేకాదు గౌరవ నరకాలికమైన నాశకృతమనగా దేవుళ్ళనేక భావన చెంది ఉన్నారు. కానీ ఈ విధంగా ఈ సమయంలో కూడా ఈ భగవాన్ ఆగమనము అతి ముఖ్యమైన ఇంగిన మారై సర్వ కరుణామైన బ్రహ్మ సచ్చిదానందమూర్తి అయిన సంకల్పించుకున్న మాడై పుణ్యక్షేత్రము శ్రీ రాయలసీమేందరి ఈ అనంతపుర పట్టణంలో బుక్కపట్నం సమీపంలో కూడా ప్రశాంత వాతావరణ శోభితమైన పవిత్రమైన చిత్రావతి నైవేద్యంలో కూడా పుట్టపర్తి పల్లె కలదు. అదొక చిన్న ఒక పల్లెగా పూతగా మానదు. పుట్టపర్తి గ్రామము పూర్వం సూర్యవంశం చెందిన రత్నాకరం రాజు పరిపాలించవలన ఈ రాజుల యొక్క పరిపాలనలోనే ప్రఖ్యాతిగాంచను. ఈ రత్నాకర వంశీయులు పరమ ధార్మికులు దైవభక్తి తలవారుగా ఉండి ఈ యొక్క వంశంలో కూడా అనేక మంది కూడా అవధూతాశ్రమంలో పరిస్థితిగాంచినారు. అవధూత అంటే ఆత్మహత్య దూరం ఉన్నవాడు, అంటే ఆత్మకన్నా పై శరీరం ధరించబడి అవధూత. అవధూత ఇక్కడ ఉంటారు, కనిపిస్తారు, ఇక్కడ మాయమైపోతారు అన్నట్టు వాడు. వాళ్ళ శక్తి పంచగణ శక్తి వల్ల ఆ విధంగా సాధించిన. మొన్న పుష్కరాలు వచ్చినా చూడండి, నాగసాధువులు అని చెప్పని ఇక్కడి నుంచి పోయినాడు 1 కిలోమీటర్ పోయి మాయమైపోయిన అందరూ కూడా. ఎవరికి అర్థం కాదు, ఇది ఎక్కడ పోయినా అందరూ చూసినాడు జనమంతా కూడా, కానీ దొరకలే ఎవరు కూడా. అట్లా మరి అటువంటి స్వాములు సాధువులు కూడా జన్మించిన యొక్క రాజ్యం మన యొక్క రాయలసీమ పట్టణం అట.